అబ్బబ్బా ఏం సలిరా నాయనా పొద్దుగాల 8 దాటినా ఈగం పోతలేదు. పట్నంలోనే గిట్లుంటే ఇక ఊర్ల పొంట ఎట్లుండాలే, అడవుల పొంట ఇంకెట్లుండాలే. 2-3 చెద్దర్లు జోడించి కప్పుకుంటుండొచ్చు పో. ఇక పనుల మీద బయటకు పోవాలంటే గరం కొట్టు లేకుండా కాలు బయట పెట్టలేకుంటున్నది. ఇప్పుడే గిట్లుంటే ఇక రేపు ఇంకెట్లుంటుందో కానీ మనమంటే ఈగం వస్తుంటే తలుపు దగ్గరికెయ్యి, కిటికీ పెట్టు, దుప్పటి కప్పు అని పక్కోళ్ళని అడుగుతాం. మరి జీవాల పరిస్థితి అగో ఆటి ముచ్చటే ఇది. బయట గీతీర్ల సల్లగా సలివెడుతుంటే బోన్ లోపట పెద్ద పులి వెచ్చగా బజ్జున్నది. అటు సింహమేమో సలా అంటేంటిది అన్నట్టుగానే ఆడుకుంటుంది. ఇటు ఎండుగడ్డిలా కొండ శిలువలు నాగుపాములు ముద్దుగా మలుసుకున్నాయి. అటు గంపలల్లా ఎండుగడ్డి వరిస్తే పక్షులు జర్రుతున్నాయి. హౌ చలికాలంలా జీవాల కోసానికి స్పెషల్ ఏర్పాట్లు చేసిండ్రు పట్నం నెహ్రూ జూ పార్కుల ఆఫీసర్లు. ఎన్క్లోజర్స్ చుట్టూ మనము గన్ని రోల్స్ చుట్టేస్తాము. తర్వాత లోపల నైట్ హౌస్ లోపల కూడా హీటర్స్ పెడతాము. బయట నుంచి చల్లగాలి రాకుండా ఎన్క్లోజర్ల చుట్టూ గన్ని సంచులు కట్టిండ్రు. అయినా చల్లగొస్తదనుకుంటే హీటర్ పెట్టి గర్మి గాలి ఇడుస్తున్నారు. ఇక పాములు గిట్లు ఉన్న కాడ యూవీ లైట్లు వేసి పెట్టిండ్రు గర్మొస్తదని. ఇటు పక్షుల తావుల సుత చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టిండ్రు. వెచ్చగుండేటట్టు సపరేట్ గూళ్ళు తయారు చేపించి అండ్లా గడ్డి వరిస్తే మంచిగా ఎగురుతున్నాయి. ఇవే కాదు చలికాలంలా మనుషులకు వచ్చినట్టే జీవాలకు సుత బీమార్లు వస్తుంటాయి. దానికి తగ్గట్టే తిండి పెడతారట. టెంపరేచర్ పడిపోవడంతో నిమోనియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైట్ టైగర్స్ కానీ, అది కప్స్ కానీ, ఫాన్స్ కానీ ప్రతిరోజు వాటర్లో ఫీడ్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది ఇవ్వాలి. బలంగల్లా గర్మి వెంచే తిండే పెడతారట. అవసరం అనుకుంటే నీళ్లు సుత వేడి చేసే పోస్తారంటే సుడుర్రిగా. మొత్తం 194 తీర్ల 2400 జీవాలున్నాయి. ఇక వీటిని చూస్తానికి ఎక్కడెక్కడికెళ్ళో చాలా మంది వస్తుంటారు. చలి పెరిగిందని ఆలస్యంగా ఏం తెరవరుల్లో ఎప్పట్లెక్కనే ఉంటది.